గుడ్ మార్నింగ్ గైస్. డే 5 అనమాట. ఇవాళ ఇక టువర్డ్స్ హైదరాబాద్ స్టార్ట్ అవుతున్నాం. ఎందుకంటే కేరళ ప్లాన్స్ అన్నీ ఫ్లాప్ అయినాయి. హెవీ రెయిన్స్ ఉన్నాయి లాస్ట్ 1 వీక్ నుంచి మన నెక్స్ట్ 1 వీక్ దాకా. సో మొత్తం అంత లగేజ్ ప్యాక్ చేసుకొని ఇంకా బయలుదేరుతున్నాం. ఇక్కడ కూడా నేను ఉన్న ప్లేస్ త్రివేంద్రం కూడా మొత్తం క్లౌడీగా ఉంది. చూసింది కదా, మొత్తం క్లౌడీగా ఉంది. అనవసరంగా ఇక్కడ ఉండి టైం వేస్ట్ అని అర్థమైపోయింది. ఇంకా మేము మొత్తం ప్యాక్ చేసుకొని బయలుదేరుతున్నాం. సివిఎన్ గోపురం మోడ్. ఇవాళ డే 5 అనమాట. స్టార్ట్ అయినాం, లేట్గానే స్టార్ట్ అయినాం. 11 అవుతుంది. ఏంటంటే ఒకటి అనుకుంటే ఇక ఇంకోటి అయింది. సో ఇవాళ ఒక 380 కిలోమీటర్సే ఉంది. అట్లా మనం త్రిశూర్, పాలక్కాడ్, కోయంబత్తూర్ అట్లా వెళ్తున్నాం. NH66 మీద నుంచి ఇక టువర్డ్స్ హైదరాబాద్ అయితే వెళ్తున్నాం. ఎందుకంటే ఇంకా మున్నార్, ఇవన్నీ కొడైకెనాల్, ఇవన్నీ ఎట్లాగో వర్షాలకి మన వాయనాడు ల్యాండ్ స్లైడ్ వల్ల మొత్తం అన్నీ బంద్ చేసేసారంట. సో లోకల్స్ కూడా అంటున్నారు జూలైలో కేరళ వేస్టే అంట, వర్షాలు ఉంటాయి. జూన్, జూలై, ఆగస్టు వరకు రాకండి, తర్వాతనే రండి అన్నారు. సర్లే మనం ఇంకెప్పుడైనా మళ్ళీ వద్దాం. సో మనం ఇప్పుడు త్రివేంద్రం, ఇది క్యాపిటల్ సిటీ అనమాట కేరళది. చాలా పెద్దగా ఉంటుంది. సేమ్ మన హైదరాబాద్ లాగానే ఉంటుంది. అసలు ఒక ఫుల్ ఫ్యూయల్ స్టాప్గా అనిపించలేదు. కూడా చూసినట్టు నాకేమో అనిపిస్తలేదు ఒక్కటి కూడా. ఆల్మోస్ట్ ఇండియా ఒక యూటర్న్ కొడుతున్నాం తెలుసా. దిస్ ఇస్ ఎపిక్ అవ్వబోతుంది. లైఫ్లో ఎపిక్ రైడ్ ఇది. కొట్టియాం అర్జున్ రెడ్డి పోతాడు. బీజిఎం అర్జున్ బీజిఎం వేసుకున్నాడు, లూజ్ షర్ట్ వేసుకున్నాడు, పోతుంది స్ట్రైట్ వట్టపార. ఒకటే ఎంత ఉంది? ఎంజాయ్. ఈ సిటీలోకి వెళ్ళి పోతున్నాము. కానీ ఈ కొండలు ఇల్లులో ఉండి రైట్ సైడ్ ఈ షెడ్లు, చెట్లు బాగా పెంచుతారు. భలే ఉంది. ప్రతి ఇల్లు వామన్నట్టే ఉన్నాయి అసలు. ఎవడ వస్తుంది బైకర్, హిమాలయన్ తాత. ఒకసారి ఫుల్ ట్యాంక్ కొట్టించుకున్నాక దిబిడిగా చైన్ స్ప్రే కొట్టుకోవాలి. మర్చిపోయా. ఏ తాత అన్నాడు, బండి స్లిప్ అయ్యాడు. ఫస్ట్ టైం కేరళలో కొట్టిస్తున్నాం పెట్రోల్. మొత్తం ఇక్కడ ఎన్ని చెట్లు ఉంటాయి, అడవులే అసలు. ఇది సిటీలో ఉన్నట్టు లేదు. फुल टैंक कोटियो, फुल टैंक कोटियो अन्ना शाणियो. സെറ്റ് ചെയ്യണ്ടല്ലോ, അടിച്ചിട്ട് സെറ്റ് ചെയ്യണ്ടല്ലോ. അടിച്ചിട്ടേ इंग्लिश हिंदी इंग्लिश ఓకే. ఏం చెప్తుందో అర్థం కావట్లే అంజీ. ఏం చెప్తుందో నాకైతే అర్థం కావట్లే. బ్రో మరు సో కాఫీ బ్రేక్ తీసుకొని ఇప్పుడే
ఇలా కొట్టయాం నుంచి అట్లా NH66 కొచ్చి నుంచి త్రిశూర్ నుంచి పాలక్కాడ్ నుంచి కోయంబత్తూర్ వెళ్తాం. సో ఇవాళకి ఏంటిదంటే కోయంబత్తూర్ ఆదియోగి దగ్గర ఒక స్టే తీసుకొని ఇవాళ నైట్ అక్కడ ఉండిపోయి రేపు మార్నింగ్ లేచి శివుడు దర్శనం చేసుకొని ఇక హైదరాబాద్కి స్టార్ట్ అవుడే. సౌత్ ఇండియా ట్రిప్ నాకు తెలిసి ఇలాగే ఎండ్ అవ్వబోతుంది. ఏది మిస్ చేస్తున్నామంటే మున్నార్, కొడైకెనాల్ రెండు మిస్ చేస్తున్నాం. ఎందుకంటే ఇంకా వెదర్ కండిషన్స్ బాగాలేదు, పోయి వేస్ట్ కూడా ఈ వర్షంలో వెళ్ళి అక్కడ చేసేది ఏమి ఉండదు. సో అందుకనే డిసైడ్ అయిపోయినాం అందరం. భలే ఉంది కానీ ఇది అసలు సిటీలోకి వెళ్ళి పోతున్నాము కానీ మధ్యలో అడవుల్లాగా వస్తున్నాయి. బాగున్నాయి, రోడ్లు కూడా చాలా వెడల్పుగా ఉన్నాయి, కర్వ్స్ ఉన్నాయి, మీకు అన్నీ ఉన్నాయి, మీకు కావాల్సిన అన్నీ ఉన్నాయి ఈ రోడ్లలో. ఇంకో అంజి ఎట్లా పోతుంది చూడండి, కొడుతూనే ఉన్నాడు. వావ్. సో ఇప్పుడే లంచ్ కోసం అనమాట. హైవే రెస్టారెంట్ అని ఒకటి వచ్చింది. ఇంకా 300 కిలోమీటర్స్ ఉంది, 7 hours జర్నీ. ప్లేస్ అయితే బాగానే ఉంది. ఎవరైనా ఇటు సైడ్ వస్తే కొచ్చి సైడ్ ఈ ప్లేస్ వెళ్ళొచ్చు. సో ఇందాక లంచ్ చేసి ఒక ½ hour నడిపాం. చెంగనూరు అని కూడా వచ్చింది. ఇంకా 280 కిలోమీటర్స్ ఉంది వయా త్రిశూర్, పాలక్కాడ్ నుంచి కోయంబత్తూర్ వెళ్తాం. ట్రాఫిక్ ఉంది అంతా ఇక్కడ చెంగనూరులో. అసలు ఎరా ఈ లెఫ్ట్ సైడ్ ఇల్లు చూడ సినిమా సెట్టింగే. అసలు ఏంట్రా వయ్యా ఈ ఇల్లులు ఏంటి అరాచకంగా ఉన్నాయి ఈడ ఇల్లులు అయితే. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ప్రతి ఒక్క ఇల్లు. ఓకే ఈ అమ్మ డోర్ ఓపెన్ చేసినట్టు ఇల్యూషన్ అయింది వాడిది. కోటయాం 8 kilometers లెఫ్ట్. మెయిన్ సిటీ అదనుకుంటా లెఫ్ట్. చాలా అర్థమైంది ఇదంతా కోటయామే. మస్తు బ్యూటిఫుల్ ఉంది కోటయాం. గైస్ ఇప్పుడే వచ్చామన్నమాట చిన్న కాఫీ బ్రేక్కి. ఇంకా 200 కిలోమీటర్స్ ఉంది. అంజీ పొద్దున 10ంటికి అడిగితే 200 అన్నాం, సాయంత్రం 5ంటికి అడిగితే 200 అంటున్నాం. ఇంకెంత ఉంది? పొద్దున్న నుంచి వస్తూనే ఉన్నాం 400కి. 400ది కాస్త 200. 10 గంటల నుంచి అదే నడుస్తుంది. 200. మధ్యలో వర్షం డిస్టర్బ్ చేస్తుంది మమ్మల్ని. ఏదో రకంగా 4 hours రూమ్లో పడతామని అనుకుంటున్నాం. లెట్స్ సీ. చాయ్ అంటే ఇది ఒక నీళ్ళు ఉంది అసలు.
గైస్ ఇప్పుడే డిన్నర్ అయితే అయిపోయింది. మనకి సేలం 254 వడకెంచ 28 మన కోయంబత్తూరు పోతున్నాం. ఇదే హైవే అనమాట. మొత్తం అంతా వర్షం డిస్టర్బ్ చేస్తుంది, ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉంది. వెళ్ళిపోదాం చలో. Always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing. Never give up, never slow, till I finally prove it. Never listen to the no's, I just wanna keep moving. Keep my head up when I act, head up, that's a fact. Never looking back, I'ma keep myself on track. Keep my head up, staying strong, always moving on. Feel I don't belong, tell my thoughts to move along. Push myself to be the best, die with no regrets. Live with every breath, see my message start to spread. And I had so many dreams, then you hit your teens. Life ain't really what it seems, try to find out what it means. Always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing. Never give up, never slow, till I finally prove it. Never listen to the no's, I just wanna keep moving. Yeah, I put out all this art, it's my only medicine. Yeah, everything I do, I'm just being genuine. Yeah, I'm sick of being screwed, feel my own adrenaline. Yeah, I do just what I do, and I hope you let me in, yeah.
listen up, cause I'll only say it once. I'll show you all the love, if you want it bad. I'll show you where it's at, yeah, how you can get it back. Yeah, cause I ain't never done, I'll be number one. Working hella hard until I get just what I want, yeah. Rises like the sun, yeah, fatal like a gun. Shooters gonna shoot and I'm gonna shoot until I won, yeah. Always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing. Never give up, never slow, till I finally prove it. Never listen to the no's, I just wanna keep moving. Yeah, I put out all this art, it's my only medicine, yeah. Everything I do, I'm just being genuine, yeah. I'm sick of being screwed, feel my own adrenaline, yeah. I do just what I do, and I hope you let me in, yeah. I'm grateful, oh yeah, able, oh yeah, I'm stable, oh yeah, no label, oh yeah, you know me, I have only a path, I'm lonely, but damn, I'm going to win, yeah. నిన్న ఇదే అనమాట స్టే వచ్చాము ఆర్ఆర్ రెసిడెన్సీ కోయంబత్తూర్లో ఉన్నాము. సో ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ దూరంలో మన ఆదియోగి ఉంటుంది. చుట్టూ కొండలు భలే ఉంది. ఇది కొంచెం ముందుకెళ్ళా కనిపిస్తా. సో అందరికి ఆకలిస్తుంది అంటే బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ ఆగినాం అనమాట. చుట్టూ ఊరు అయితే లొకేషన్ భలే ఉంది. మొత్తం కొండల మధ్యలో ఊరుంది, చాలా బాగుంది. సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చింది. ఇక్కడ ప్లేట్లు ఏమి ఉండవు, డైరెక్ట్ ఆకులే ఉంటాయి. సాంబార్ వేసుకుందాం అంటే ఇక్కడ గిన్నె లేదు, సాంబార్ మొత్తం ఇందులో పోషిస్తున్నారు. ఇక వద్దని చెప్పిన. చూద్దాం టేస్ట్ ఎట్లుంటుందో. స్ట్రైట్ వచ్చి ఇక్కడ రైట్ సైడ్ వెళ్ళాలన్నమాట. ఇక్కడ మనకి కనిపిస్తుంది ఇషా యోగి సెంటర్ 7 కిలోమీటర్స్ అని. ఊర్లో మధ్యలోకి వెళ్ళి వెళ్తుంది అనమాట. మస్తు ఉంది లొకేషన్. ఊరైతే మస్తు బ్యూటిఫుల్ ఉంది. సో ఇప్పుడే అనమాట ఎంట్రీ ఇస్తున్నాం లోపలికి. పెద్ద పార్క్ లాగానే तेरे जाप के बिना चले ये सांस किस तरह, मेरा कर्म तू ही जाने, क्या बुरा है क्या भला, तेरे रास्ते पे मैं तो आँख मूंद के चला. సో ఇదే అన్నమాట బైక్ పార్కింగ్. 10 రూపీస్ పర్ బైక్. ఇక్కడ అన్ని బైక్స్ ఉన్నాయి. చుట్టూ ఎట్లు చూడండి, ఎంత విశాలంగా ఉందో మొత్తం ప్లేస్. సో గైస్ వచ్చేసినాం. 3, 2, 1. नमो नमो जी शंकरा भोलेनाथ शंकरा, जय त्रिलोकनाथ शंभुए शिवाय शंकरा. नमो नमो जी शंकरा भोलेनाथ शंकरा, रुद्रदेव है महेश्वरा. సో గైస్ దర్శనం అయితే అయిపోయింది. చాలా బాగుంది విగ్రహం అయితే. ఇంకా ఇక్కడ నుంచి రూమ్కి బయలుదేరి హైదరాబాద్కి స్టార్ట్ అవుతాం. ఇందాక ఒక్క బండి కూడా లేవు, మొత్తం బైక్స్ నిండిపోయింది. ఇవాళ హాలిడే కదా, చాలా క్రౌడ్ వచ్చింది. సో గైస్ దర్శనం అయితే అయిపోయింది. ఇంకా రూమ్కి వెళ్తున్నాం. కోయంబత్తూర్ కూడా చూసేసాం. ఎప్పటి నుంచో లాంగ్ టైం నుంచి డ్యూ ఉంది ఇది. ఇంకా రూమ్కి వెళ్ళి మొత్తం సర్దుకొని ఇంకా బయలుదేరుతాం టువర్డ్స్ హైదరాబాద్. చూడాలి వాళ్ళు ఎంత వెళ్తే అంత. ఓవర్టేకింగ్ చల్లగుండా 1 వే లాగా వస్తారు. బూతులు వచ్చినాయి. ఒక కారు యాక్చువల్లీ బెంగళూరు సిటీలోంచి వెళ్ళకుండా కొంచెం అవుట్స్కట్స్ నుంచి హోస్కేట్ అట్లా చిక్బల్లాపూర్ పోదామని ప్లాన్. నా రైట్ సైడ్ ఈ లైట్స్ ఏంటి, పొలాల్లో ఇదేం చెట్లు భలే ఉంది. కానీ గార్డెన్ లాగా ఉంది. మొత్తం బల్బులు పెట్టి ఉన్నారు.